హలో అండి, హాయ్, హలో అండి, వెల్కమ్ టు చెంచా బ్లాగ్స్. ఈరోజు మన బ్లాగ్ ఏందో తెలుసా? మన దసరా వచ్చేసింది అక్టోబర్ 2 ప్లస్ గాంధీ జయంతి కూడా. ఈరోజు మన వాహనాన్ని, మన బుల్లెట్ స్టార్ సుజుకిని స్విఫ్ట్ని మనం క్లీన్ చేయడానికి వెళ్తూ ఉన్నాం. చూద్దాం ఎలా ఉందో మన క్లీనింగ్ ప్రొసీజర్. చూసుకోవచ్చు, మన బండి దగ్గరకు వచ్చేసాము. జస్ట్ ఫస్ట్ మన బండిలో ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసేసి తర్వాత మన క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం. బండి అయితే ఆన్ చేయడం జరిగింది. చూద్దాం, ఒక్కొక్కటి క్లీన్ చేసేయాలి. ఫస్ట్ ఏమేమి వస్తువులు ఉన్నాయో అవన్నీ తీసేసి తర్వాత మనం స్టార్ట్ చేద్దాం వర్క్. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి లాకింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చి మనం పొల్యూషన్ సర్టిఫికేటు, మన ఇన్సూరెన్స్లు అన్నీ ఇక్కడ పెట్టేస్తాం అనమాట. దీన్ని క్లోజ్ చేయాలి. ఇక్కడైతే వేస్ట్ అయితే ఏం లేదు. ఇక్కడ మన ఫ్రంట్ సీట్లో చూసుకుంటే ఇక్కడైతే మన కీస్ ఉన్నాయి. మనకి కార్కి స్మెల్కి వచ్చేదానికి కూడా పెట్టున్నాం అనమాట. సో ఇవన్నీ మనం తాకాల్సిన అవసరం లేదు. ఇంకా అటు సైడ్ ఒక వాటర్ బాటిల్ ఉంది. ఇంకా లోపల అంతా డస్ట్ ఉంది, అది మొత్తం క్లీన్ చేసేద్దాం. ఇంకపోతే ఇదనమాట. నెక్స్ట్ డోర్లో చూసుకుంటే, నెక్స్ట్ డోర్లో మనం ఈ వాటర్ బాటిల్ ఉంది, ఇది కూడా రిమూవ్ చేసేద్దాం. ఈ మొత్తం తీసేసి ఫస్ట్ డస్ట్ మొత్తం బయట క్లీన్ చేస్తే తర్వాత నీట్గా ఉంటుంది. నెక్స్ట్ మన డిక్కీలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. డిక్కీలు అయితే ఉందరా నాయన, మామూలుగా లేదు ఏ వారం. ఇవన్నీ తీసేద్దాం. ఇవన్నీ మనకి ఉపయోగం లేదు ప్రజెంట్ అయితే. ఇవంతా తీసి ఇక్కడ పెట్టేసుకుందాం అనమాట. క్లీన్ చేసేటప్పుడు కొంచెం అడ్డం లేకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ పెట్టుకుందాం డస్ట్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత. అలాగే ఇవన్నీ ఏంటంటే బ్లౌజెస్ అనమాట. కొంచెం ఎప్పుడైనా క్లీన్ చేసుకున్నానికి యూస్ అవుతాయని చెప్పి కొన్నాను. ఈ డస్ట్ అంతా రిమూవ్ చేసేద్దాము. అయిపోయింది. సో డిక్కీ అనేది క్లీన్ అయిపోయింది. ఇకపోతే మనం ఈ సైడ్ డోర్ తీస్తాము. ఇక్కడ కూడా ఏం లేదన్నమాట పెద్దగా. ఇది ఉంది, దీన్ని క్లీన్ చేసేద్దాం. ఇది పారేద్దాం. డస్ట్ ఎక్కువ లేదులే, ఇది మొత్తం తీసేసి తుడవాలి మొత్తం. అటు సైడ్ ఒక బ్రష్ ఉంది, దాన్ని తీయాలి. ఈ డోర్లో ఏమైనా ఉందేమో చూద్దాము. ఈ డోర్లో అయితే మనకి వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి. సీటు పైన పెట్టేసుకుందాం. ఈ వాటర్ బాటిల్. సో ఇది కూడా డస్ట్ అయితే చాలా ఉందబ్బా, క్లీన్ చేయాల్సింది చాలా ఉంది. అంతా రిమూవల్ అయితే అయిపోయింది ఫస్ట్. ఇంకా అవన్నీ తీసేద్దాం ఒక్కోటి. ఫస్ట్ ఇవన్నీ రిమూవ్ చేసేసాను. ఎందుకంటే మనకి ఆల్రెడీ మనం లోపల అనేది స్టిచ్చింగ్ అనేది బాగా చేస్తున్నాము. ఇవన్నీ రిమూవ్ చేస్తే దీని తర్వాత డస్ట్ ఆల్మోస్ట్ మనకి నట్టే. దీన్ని జస్ట్ మనం తడి గుడ్డతో తుడిచేసామంటే క్లీన్ అయిపోతుంది. ఆల్రెడీ స్టిచ్చింగ్ మనం మొత్తం చేయించున్నాం అనమాట. ఎక్కడ మనకి ప్రాబ్లం ఏముండదు. ఈజీగా తడిగుడ్డతో క్లీన్ చేసేసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు, తడిగుడ్డతో మొత్తం ఇలా క్లీన్ చేస్తే కనుక మొత్తం నీట్గా వచ్చేస్తుంది డస్ట్ అంతా. ఇలా ఎట్టి ఈ వాటర్లో వేసేయడమే, సింపుల్ అయిపోతుంది అనమాట. చూసుకోవచ్చు, ఈ సైడ్ అయితే నీట్గా క్లీన్ చేసాము. లోపల కూడా అదేవిధంగా ఈ సైడ్ మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట. ఇంకా అటు సైడ్ వెళ్దాం. కారుకి అటు సైడ్ భాగం కూడా మొత్తం లోపల అంతా క్లీన్ చేసాను. మొత్తం లోపల ఇన్నర్ సైడ్ బ్యాక్ డోర్ కూడా మొత్తం క్లీన్ చేయడం, లోపల క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా మనం అవుట్ సైడ్ వాటర్ వాష్కి పైప్ లైన్ వాటర్ పెట్టుకొని క్లీన్ చేసుకుందాం ఎలా ఉంటుందో. మీరు చూసుకోవచ్చు, అవుట్ సైడ్ క్లీనింగ్ అనేది మొత్తం మనం ఒక వాటర్తో పిండుకొని మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట ఈ సైడ్ అంతా. సో ఈ సైడ్ అయిపోయింది. బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాం. బ్యాక్ సైడ్ కూడా డన్ అనమాట. ఇంకపోతే మనకి రైట్ హ్యాండ్ సైడ్లో డ్రైవర్ సీట్ సైడ్ అవుట్ సైడ్ తుడిస్తే మొత్తం కార్ క్లీనింగ్ అయితే 70% అయిపోయినట్టే. తర్వాత మనం వాటర్ పైప్తో ఫోర్స్తో కొంచెం యూస్ చేస్తే వెహికల్కి ఉండే వీల్స్ ఉంటాయి కదా, ఆ వీల్స్లో ఉండే డస్ట్ మొత్తం పోతుంది. మామూలు కష్టం కాదు, చెప్పినంత సులువు కాదు. చూసారు కదా, చెమటలు పడుతున్నాయి. సో లెఫ్ట్ సైడ్ అయితే అయిపోయింది, రైట్ సైడ్ కూడా అయిపోవచ్చింది అనమాట. ఇది మనం ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ వెహికల్స్కి మనకి అటు సైడ్ ఇటు సైడ్ ఉంటాయి కదా, మిర్రర్ చాలా ఇంపార్టెంట్. మనకి రైట్ ఇండికేషన్ వేసినప్పుడు మనం చూసుకోవాలి కదా, లెఫ్ట్ ఇండికేషన్ వేసినప్పుడు బ్యాక్ సైడ్ వెహికల్స్ ఎలా వస్తున్నాయి,
అవన్నీ కూడా చూసుకునేదానికి కొంచెం ఈజీగా ఉంటుంది, అద్దం క్లారిటీగా ఉంటాయి. అలాగే ఈ సైడ్ కూడా క్లీనింగ్ అయితే అయిపోవడం జరిగింది. ఇంకా మనం వాటర్ పైప్తో ఫోర్స్ యూస్ చేసి వీల్ని క్లీన్ చేసుకున్నాం. చూసుకోవచ్చు, మనం మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనం పైప్తో కొంచెం ఫోర్స్ యూస్ చేస్తే ఏదైనా సైడ్లో ఉంటుంది కదా, ఆ డస్ట్ మొత్తం మనకి క్లీన్ అయిపోతుంది. మెయిన్ మనం వాటర్ ఫోర్స్ ఎందుకు యూస్ చేస్తాం అంటే వీల్స్కి ఉంటాయి కదా, వీల్స్కి కొంచెం హై పవర్ ప్రెషర్ కావాలన్నమాట. అవి మనం చేత్తో తుడిస్తే పోయేటివి కాదు. సో అందుకోసం మనం అది వీల్ కోసమే ఎక్కువ హై పవర్ వాటర్ యూస్ చేస్తాం అనమాట. ఇంజిన్ ముందు భాగంలో కూడా కొంచెం క్లీనింగ్ అయితే చేశాను, కానీ అద్దాన్ని క్లీన్ చేయలేదు, ఒకసారి క్లీన్ చేస్తాం. పొజిషన్ అయితే కొంచెం చేంజ్ చేసి ఇటు సైడ్ నుంచి కొంచెం బ్యాక్ తిప్పుకొని ఇక్కడ పెట్టాము. కొంచెం ప్లేస్ అయితే ఈజీగా ఉంటుంది, వాటర్ కొంచెం ఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి. సో మొత్తం అనేది అవుట్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో వాటర్తో కొంచెం బాగా కొట్టేస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది. సో ఒకసారి వాటర్తో మొత్తం క్లీన్ చేసిన తర్వాత మనకి వీల్ని ఒకసారి గుడ్డతో తుడిచేస్తే మొత్తం మట్టి కూడా పోతుంది. అయితే సిచ్యువేషన్ ఇదనమాట. క్లీన్ అయితే మొత్తం ఓవరాల్గా జరిగిపోయింది. ఒక 10 మినిట్స్ కొంచెం ఫ్లో ఎక్కి యూస్ చేసి ఆ వీల్కున్న మొత్తం మట్టిపోయేంత వరకు కొంచెం పవర్ యూస్ చేసామంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. మీరు వాటర్ ఫ్లో చూసుకోవచ్చు, ఎంత స్పీడ్గా కొడుతున్నాను చూసావా. ఈ స్పీడ్లో వెళ్తే కానీ అది మనకి టోటల్గా ఉండే మురికంతా పోదన్నమాట. ఫ్లో ఉంటేనే మనకి అది నీట్గా క్లీన్ చేసేదానికి పాసిబిలిటీ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు వీల్లో ఉన్న మొత్తం అనేది డస్ట్ అనేది మొత్తం క్లీన్ అయిపోయింది. ఎప్పుడో మనం ఒకసారి కదా క్లీన్ చేస్తాము. సో అదంతా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఓవరాల్గా కారు క్లీనింగ్ అయితే అయిపోయిందబ్బా. మొత్తం లోపల ఉండేటివి అన్నీ తీసేసి లోపల క్లీన్ చేసి మళ్ళీ బయట క్లీన్ చేసి అంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వాటికి పసుపు కుంకుమ అర్చించి భగవంతుడి దగ్గర తీసుకెళ్ళి గుమ్మకాయ, టెంకాయ, నిమ్మకాయతో దిష్టి తీసి భగవంతుని ప్రార్థించుకుందాం. ఇంతే అండి, ఇదే మన కార్ క్లీనింగ్ దసరా స్పెషల్. తిరిగి మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్ సైనింగ్. బాయ్ బాయ్.